తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు 100% ప్రపంచ స్థాయిలో పోటీ పడి అమలు చేస్తున్నాం కాబట్టి ఎవరు చెప్పిరండి? ఒకసారి క్రైమ్ రేట్ తీయండి, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి టాలీ చేయండి. ఇవాళ ఏ పిఎస్లకు తుమ్మితే ఎఫ్ఐఆర్, దగ్గితే ఎఫ్ఐఆర్, అంటే జైలుకు పంపుడు. ఇవే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగింది. రోడ్ల మీద హత్యలు ఎన్ని చూస్తలేం మనం. హైదరాబాద్లో ఎక్కడో దగ్గర ఏదో ఒక మూలకు పట్టపగటిల హత్యలు, జిల్లాలలో రాజకీయ హత్యలు, ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయంట. ఈయన హోంశాఖ మంత్రి కదా, బాలేమంటే మళ్ళీ సిగ్గుపోతుందని చెప్పేసి అద్భుతంగా ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఇది ఈయన చెప్పేటువంటి తరీకా. ఇంకా రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. ఎంత మంచిగా మాట్లాడుతున్నావు సార్. నాయకులు ఈ రోజు సమరం అని ప్రకటిస్తున్నారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈ రోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు? నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నాను. అది ఉద్యోగ సంఘాలు సమరం ప్రకటిస్తున్నాయి కదా ప్రభుత్వం మీద. నిన్న ఉద్యోగ సంఘాలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ఆ జేఏసీ ఒకటి ప్రకటించింది. జూన్లో మేము చలో హైదరాబాద్కు పిలుపునిస్తాము, ఇందిరా పార్క్ దగ్గర మేము 1,00,000 మందితోటి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఒకవైపు, ఇటు రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె ఒకవైపు, ఇట్లా ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించేసరికి సార్కి గుబు జ్వరబడి మీరు ఓల మీద సమరం చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ సెంటిమెంట్ రగులుతాడు, ప్రజల కోణం తీసుకొస్తాడు. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలకు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకి పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను అడుగుతున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు గాని, రైతు రుణమాఫీ గాని, రైతు భరోసా గాని, ఉచిత కరెంటు గాని, షాదీ ముబారక్ గాని, కళ్యాణ లక్ష్మి గాని, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గాని, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. ఏం తెలివిగా మాట్లాడతారంటే మామూలు తెలివి కాదు ఇది, ఇదంతా సాగు తెలివి. ఈయన ఎట్లుంటుంది అంటే ఏ వర్గాన్ని అయితే టార్గెట్ చేయాలనుకుంటాడో ఆ వర్గాన్ని పక్కడబందీగా ప్లాన్ ప్రకారం టార్గెట్ చేస్తాడు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, చిన్నదే. జర్నలిస్టులు అధికారం వచ్చినాక జర్నలిస్టులు ఈయన కొంత ప్రశ్నించే జర్నలిస్టులు అంటే పడతలేదు. దాంట్లో ప్రధానంగా డిజిటల్ మీడియాలో యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నిక్కచ్చిగా వాస్తవాలను మాట్లాడుతూ ఉంటే పడతలేదు. కొన్ని ఇలా మొత్తం వ్యవహారం మొత్తం కూడా ప్రజల ముందు విప్పి చెప్తా ఉన్నారు కాబట్టి అది నచ్చడం లేదు. దాంతో ఏం చేసిండు, ఆ జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల కార్యక్రమం సొసైటీ దుకాణం ఒకటి ఉండే కదా, దాంట్లో వేసే సందర్భంగా అసలు జర్నలిస్టులు ఎవరో తేల్చుకోవాలి, మీరే తేల్చండి, ఓ కమిటీ వేయండి, ఎవడు జర్నలిస్టు ఎవడు కాదు. ఇవాళ ప్రతి ఓడు మైక్ పట్టుకొని ట్యూబ్ పట్టుకొని ఇది నేను జర్నలిస్టు అంటా ఉన్నాడు, ఈ ట్యూబ్లు ఏంది లెక్క ఏంది చెప్పాలి అని చెప్పేసి ఆ రోజు, ఎందుకంటే వాళ్ళతో పని అయిపోయింది కదా. ఇక యూట్యూబ్ను వాడే కాడికి వాడేసిండు, యూట్యూబ్లో జర్నలిస్టులను వాడే కాడికి వాడేసిండు, అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ యూట్యూబ్ ఏకు మేక ఈయనకి మొగడై కూర్చున్నది. సో కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు దాన్ని బర్బాద్ చేయాలి కాబట్టి ఏం చేయాలి, అట్లా జర్నలిస్టులకు ఏదో తాయిలాలు ఇచ్చినట్టు ఇవి వంచాలి, అందులోనే మాట్లాడాలి. ఏమని మాట్లాడాలి, ఇగో జర్నలిస్టులు ఎవరో మీరే తెలుసుకోండి, ఇందులో ట్యూబ్ ఏంది అదేంది తెలుసుకోండి అంటే కింద ఉన్నటువంటి శాటిలైట్ జర్నలిస్టు మొత్తం ఇటు సపోర్ట్లు కొడుతుంటారు. ఎందుకు కొడుతుంటారు, ఎందుకంటే ట్యూబ్లు అంటే వాళ్ళకు నచ్చదు కదా. ఈ యూట్యూబ్లో అన్నీ బంద్ అయిపోతున్నాయి కదా, మన మెయిన్ స్ట్రీమ్ మీడియా నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అబద్ధాలు చెప్పినా కానీ ఇక్కడ వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి కదా. సో కాబట్టి అట్లా జర్నలిస్టుల మధ్యలో చిచ్చు పెట్టి ఒక జర్నలిస్టు లోకాన్ని డిస్టర్బెన్స్ చేసేటువంటి కార్యక్రమాలు చేసి దాని ఆ లెక్క ప్రకారమే టార్గెటెడ్గా రకరకాల కేసులు, రకరకాల వ్యవహారాలు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉన్నాయి ఈ వ్యవహారం అంతా కూడా. ఇట్లా జర్నలిస్టులని అది చేసిరు. తర్వాత అసెంబ్లీలకు పోయి అసెంబ్లీలో కూడా జర్నలిస్టుల మీద వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిరు, తొక్కుతా అన్నారు, బట్టలు కొడతా అన్నారు. ఇవన్నీ అయిపోయింది, జర్నలిస్టులని సైడ్కి పెట్టేసిండు. ఇక ఇప్పుడు ఉద్యోగ సంఘాల మీద ఇప్పుడు ప్రజల కోణంలో మీరు ఎవరి మీద సమరం చేస్తుర్రు? ప్రజలు ఇస్తేనే కదా మీకు జీతాలు వచ్చేటిది. మీకు ప్రజలకు మంచి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? వాళ్ళకు పింఛన్ ఇవ్వద్దా, వాళ్ళకు రైతు బంధు ఇవ్వద్దా, వాళ్ళకు రైతు భరోసా ఇవ్వద్దా, కళ్యాణ లక్ష్మి ఇవ్వద్దా, షాదీ ముబారక్ ఇవ్వద్దా, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఇవ్వద్దా? ఇవన్నీ ఇవ్వాలా కదా. ఇవన్నీ బంద్ పెట్టమని బంద్ పెట్టి మీకు ఇవ్వాలనా పైసలు, మీకు బాధ్యత లేదా అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంటే చాలా తెలివిగా ఇప్పుడు ప్రజలేమనుకోవాలి, అరే అమ్మ
మన కోసమే మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి అని ప్రజలు అనుకోవాలి. కానీ ఈయన ఇచ్చేటువంటి హామీలు మరి ఆయన గుర్తుకు రాలేదా? ఈ ఉద్యోగ సంఘాలతోటి ఎన్నికల ముందు పోయి కూర్చున్నప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి హామీలు ఆ రోజు గుర్తుకు రాలేదా అంటే రేవంత్ రెడ్డి గారు ఇవాళనే గుర్తుకొస్తున్నాయి అవన్నీ. ఎందుకంటే ఇలా వాళ్ళు ఓట్లు వేసిరు, అయిపోయింది, ఏపిచ్చిరు, ఓడిచిపోయింది. ఇప్పుడు వాళ్ళతో పని లేదు. ఇక మళ్ళీ చూద్దాం 4 ఏళ్ళ నాడు, ఇంకో 3 ఏళ్ళ నాడు ఆయన నల్లెవడో తెల్లెవడో, నేను ఏ పార్టీలో ఉంటానో, ఏ పార్టీ నుంచి ఏ పదవి తీసుకొని ఏ కేంద్రంలో కూర్చుంటానో నాకు అవసరమే ఉంది అన్నట్టుగా ఇలా వాళ్ళని పక్కకు జరిపే కార్యక్రమం, ఇలా ఉద్యోగ సంఘాలను ఉద్యోగ నాయకులను పక్కకు జరిపే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇది కదా వాస్తవము, ఇదే కదా వాస్తవం. అవకాశవాదం, ఏ ఎండకు ఆ గొడుగు. అప్పుడు ఎన్నికలప్పుడు ఒక మాట, తీయటి మాట ముచ్చట్లు, ఇప్పుడు ఇంకొక మాట. ఇవాళ వాళ్ళకు బాధ్యత గుర్తు చేస్తున్నావు, మరి నీకు బాధ్యత లేదా? ఆ రోజు మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చిన, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి సో ఇట్లా ఉద్యోగ సంఘాలను కూడా మెల్లగా సైడ్కి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మనం సమరం చేయడానికి ఇక్కడ లేవు, ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డోళ్ళు. అదే ఎగ్జాక్ట్ చెప్తా ఉన్నారు. ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవ్వరు బాగుపడలే. ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నటువంటి మీరు కూడా, మీ పార్టీ కూడా రేపు భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతా ఉంది. మీరు చూస్తూ ఉండండి. ఇలా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు కదా మీరు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్ని తప్పుడు హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని ఆశల పల్లకిలో ఊరేగించి ఇవాళ వచ్చేసి ఇది కాదు, అది కాదు, ఇది అబద్ధం, అది అబద్ధం అని చెప్తా ఉన్నారు కదా. రేపు అదే ప్రజలు మీకు సమాధానం చెప్తారు, దాంట్లో ఏం డౌట్ లేదు. ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు? ఈ 9 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేము అందరం కలిస్తే ప్రభుత్వం, మనందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుతుంది. ఏది పెంచుదామో చెప్పు, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పు. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది? మీకేమన్నా టీఏలు డిఏలు మీకు అలవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమైనా కావాలంటే ధరలు పెంచాలి. ధరలు పెంచాలంటే పప్పులు, ఉప్పులు, ఆయిలు, కూరగాయలు ప్రతి ధర పెంచాలి. ఏమంటున్నాడు? ఇక రేపో మాపో ఓ మంచి ముహూర్తం చూసుకొని రేవంత్ అన్న అన్ని రేట్లు పెంచేందుకు రెడీ అయి కూర్చున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేసిర్రు. పోనీ పెరుగుతాయి ధరలు, పోనీ వస్తాయంటే అవి కూడా రావు, ధరలు మాత్రం పెరుగుతాయి. ఇది జరగబోతా ఉంది ముందు ముందు చూడండి మీరు. రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాట వెనకాల ఇంకొక కోణం ఉంటుంది. అప్పట్లో మూసినది గురించి మాట్లాడిండు, ఆ మూసినది ప్రాజెక్టు తీసుకున్నాడు. పైసలే లేవంటాడు, మరి 1,00,000 కోట్లు పెట్టి దాని ఎందుకు మూసినది కడిగే కార్యక్రమం పెట్టుకున్నాడు? పైసలే లేవంటాడు, ఎందుకు దుబారా ఖర్చులన్నీ పెడతా ఉన్నారు? కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పకూలుతుంది. ఉన్నది కుప్పకూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు. ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారుతాము. బా మాటలు వింటందుకు కూడా మంచిగా అనిపిస్తలేవు. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తారు, తిట్టడానికి పోతారు. అది పేరు, ఇది పేరు, ఇది పేరు, అది పేరు. మీరు చేసిందే కదా కేసీఆర్ చెప్పేది, మీరు చేసిందే కదా. ఇదేనా? ఇది మామూలు ఆశామాషి విషయం కాదు. ఏదో బజారు భాష మాట్లాడేంత వేరు, ప్రభుత్వం అంతా వేరే. చాలా బాధ్యత కూడుకుంది. ఎక్కడో ఎవరినో టచ్ చేసేలా మాట్లాడు డెఫినెట్గా. సో ఆ రోజే చెప్పాడు నిన్న కేసీఆర్ గారు, ఇది ఎంపీ ఎన్నికలకు ముందు కాదు, ఎంపీ ఎన్నికలకు ముందు చెప్పారు. బజార్ భాష మాట్లాడడం వేరు, ఒక ప్రభుత్వాన్ని నడపడం వేరు. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు ఆ బజార్ భాషను బంద్ చేసుకొని ప్రభుత్వాన్ని నడిపే కార్యక్రమం చేయాలని. ఇలా ఆయన మాటలతోటి ఇంకా క్లారిటీ వచ్చేసింది.